హలో ఆల్, వెల్కమ్ గైస్. ఓజీ అండ్ అఖండ 2 ఒకే రోజు రిలీజ్ కావా? అయితే అఖండ 2 తప్పుకున్నట్టే. ఓజీ సోలో రిలీజా? మాస్ జాతర పోస్ట్ పోండా? నాగార్జున 100th ఫిలిం తమిళ డైరెక్టర్తోనా? ఇలా వీక్ చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. స్టార్ట్ చేద్దాం రండి. ఫస్ట్, ఈ వీక్ మూవీస్ రిలీజ్కి వస్తే పరదా సినిమా అయితే ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ అంత ఎంగేజ్ చేయలేదు. ఇంకా ట్రేజర్స్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే మన చిరు విశ్వంబర గ్లిమ్స్ రిలీజ్ అయింది. విఎఫ్ఎక్స్ దగ్గర కొంచెం కేర్ తీసుకున్నారనిపించింది. సత్యదేవ్ రావ్ బహదూర్ ట్రేజర్ రిలీజ్ అయింది, చాలా బాగుంది. కేర్ ఆఫ్ కంచరపాలెం డైరెక్టర్. మన శంకర్ వరప్రసాద్ గ్లిమ్స్ రిలీజ్ అయింది, వెంకిమామ వాయిస్తో భలే అనిపించింది. హే భగవాన్ టీజర్ రిలీజ్ అయింది, మంచి కామెడీ ఎంటర్టైనర్ అనిపించింది. అర్జున్ చక్రవర్తి ట్రైలర్ రిలీజ్ అయింది, మన హీరో కబడ్డీ ప్లేయర్, మంచి ఇన్స్పిరేషన్ మూవీలో అనిపించింది. లిటిల్ ఆర్ట్స్ టీజర్ రిలీజ్ అయింది, అదే అండి 90s కిడ్ కుర్రోడు మౌలి టాక్స్, మంచి కాలేజ్ ఎంటర్టైనర్లో అనిపించింది. ఇంక లిరికల్ విషయానికి వస్తే సుందరాఖండ్ నుంచి డియర్ హైరా సాంగ్ రిలీజ్ అయింది, వినక వినక మంచి ఫీల్ ఇస్తుంది. ఘాటి నుంచి దసరా సాంగ్ రిలీజ్ అయింది, లిరిక్స్ చాలా బాగున్నాయి. అర్జున్ చక్రవర్తి నుంచి టైటిల్ యాంథమ్ రిలీజ్ అయింది. నౌ కమింగ్ టు కీ అప్డేట్స్. ఓజీకి సోలో రిలీజ్ దొరికింది అంటున్నారు, ఎందుకంటే అఖండ 2 విఎఫ్ఎక్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉన్నాయంట. ఇంకా డిసెంబర్కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్, చిరంజీవి గారి లైనప్ చూస్తే అనిల్తో సంక్రాంతి మూవీ రిలీజ్ తర్వాత చిరుబాబు అండ్ శ్రీకాంత్ ఓడెలతో చేస్తారంట. మాస్ జాతర అసలు రవణ 75th ఫిలిం అంటే ఎలా ఉండాలి. మన కొరటాల దేవరా 2కి ముందు అక్కినేని చైతన్యతో మూవీ ప్లాన్ చేస్తున్నారంట. అండ్ నెక్స్ట్, రజనీ కమల్ హాసన్ మల్టీ స్టార్ మూవీ లొకేషన్ ప్లాన్ చేస్తుందంట. అఫీషియల్ ఏం కాదు. నెక్స్ట్ వీక్ రిలీజెస్కి వస్తే కన్యాకుమారి ఆగస్ట్ 27th రిలీజ్ అవుతుంది. కొత్త లోకం మూవీ 28th రిలీజ్ అవుతుంది. అర్జున్ చక్రవర్తి ఆగస్ట్ 29th రిలీజ్ అవుతుంది. అండ్ ఆల్సో త్రిబాంధారి బార్బరిక్ ఆగస్ట్ 29th రిలీజ్ అవుతుంది. ఇవండి ఈ వీక్ అప్డేట్స్. నెక్స్ట్ వీక్ మంచి అప్డేట్స్తో మళ్ళీ వస్తా.